ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ అవ్వగానే సుకుమార్ గారు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అండ్ ఫేస్బుక్లో కూడా ఆయన సోషల్ హ్యాండిల్స్లో షేర్ చేశారు అండ్ మీకు ఆల్ ది బెస్ట్ వెరీ చెప్పారు మీ టీం అందరికీ. సో ఆయన రెస్పాన్స్ కానీ అంటే ఆయన శిష్యుడు ఆయన దగ్గర వర్క్ చేసేవారు అన్న కానీ అది కాకుండా అండ్ యూనిక్ ఐడియా కూడా ఆయనకి బాగా ఈ స్క్రిప్ట్ గురించి తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన ఇంకొంచెం ఎగ్జైట్ అయి ఉంటారు టీజర్ చూసాక. అవునవునండి, నాకు అంటే నేను ఓపెనింగ్ అప్పుడు మాట్లాడాను సార్తో, మళ్ళీ అప్పుడు చాలా బాగా మాట్లాడారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ సినిమా ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడాలి. అండ్ టీజర్ సంబంధించి ఇంకెవరు మీకు ఎవరి నుంచి వచ్చినాయండి అభినందనలు? ఇప్పుడు సుకుమార్ గారు షేర్ చేశారు అండ్ ఇంకా అదర్ ఇండస్ట్రీ అందరూ అడుగుతున్నాండి, గ్యాప్ లేకుండా చేస్తున్నావు కదా, మంచి స్క్రిప్ట్లతో వెళ్తున్నావు కదా, నైస్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు సందీప్ గారు మీ ఫ్రెండ్ ఉన్నారు, మళ్ళీ మీరిద్దరు కలిసి మీ కాంబోలో ఎప్పుడు ప్లాన్ చేస్తారండి? ఉందా ఐడియా ఏమన్నా? మళ్ళీ ఐడియా ఉంది కానీ అదే అండి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనేది తెలియట్లేదు. తను ఒక సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా చేద్దామని, తను రెండో సినిమా చేసుకొచ్చిన తర్వాత మూడో సినిమా కలిపి చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, యా, సో వెయిటింగ్. సో తనకు కూడా అదే గ్యాప్ వచ్చింది ఆ సినిమా తర్వాత, మంచి సినిమా బట్ చిన్న గ్యాప్ వచ్చేసింది. సో మీరిద్దరు కలిసి ఆ సినిమా తర్వాత మీ కాంబోలో ఉండొచ్చు మళ్ళీ. ఉంటుంది. అండ్ ఇప్పుడు మీ లైనప్ గురించి చెప్పండి. అంటే ఇందాక ఏదో పోస్టర్ చూస్తాను, ఆనందరావు అడ్వెంచర్స్ అని ఏదో పోస్టర్ కనిపించింది ఆఫీస్లో. అండ్ అది కాకుండా దిల్ రాజు గారి బ్యానర్లో చేస్తున్నారు ఒకటి. అండ్ రీసెంట్గా మొన్ననే స్టార్ట్ అయింది ఓబామా అయ్యో రామా. సో ఆ లైనప్ గురించి, ఆ సినిమాల గురించి చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు దిల్ రాజు గారి సినిమా ఒకటి ఉందండి ప్రశ్నవదనం తర్వాత. దాని తర్వాత కేబుల్ రెడ్డి అనే ఒక సినిమా సగం షూటింగ్ అయిపోయింది, ఇంకో సగం ఉంది. కేబుల్ రెడ్డి తర్వాత కీర్తి సురేష్ గారితో కలిపి చేస్తున్నాను ఒకటి, ఉప్పు కప్పు రంభవన్ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఓబామా అయ్యో రామా అండ్ ఇంకొక తమిళ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు. సో ఆ సినిమా ఒకటి జరుగుతుంది. ఆల్మోస్ట్ 12 సినిమాలతో బిజీగా ఉన్నారు యాక్టర్. ఎలా కుదురుతుందండి బ్యాక్ టు బ్యాక్? అంటే 2 షిఫ్ట్లు చేస్తున్నారా? లేదండి, కొంచెం ఆల్మోస్ట్ అట్లానే ఉంది కానీ పరిస్థితి. బట్ అంటే అప్పటికి ఇప్పటికి చాలా థింగ్స్ చేంజ్ అయినాయి కదండి, అలా ప్యారల్గా చేయటం లేదు. చేస్తున్నాను, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. బట్ కమిట్మెంట్స్ అంటే ఇన్ని బ్యాక్ టు బ్యాక్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు కొంచెం గ్యాప్ దొరికింది అనుకున్నాను. సో ఈ కమిట్మెంట్స్ అన్నీ అయిన తర్వాత మాత్రం కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను. ప్రశాంత్ నీల్ గారు బేసిక్గా అన్ని ఫంక్షన్స్లో కనపడరు, ఎక్కువ ఓపెనింగ్స్కి రారు ఆయన, తెలుగు సినిమాలకు అసలు కనపడరు. సో మీ సినిమా ఓపెనింగ్కే కనిపించారు ఆయన. సో ఏం మాట్లాడారు? ఆయనతో ఇంటరాక్ట్ అయ్యారు ఏమన్నా? ఆయన ఏమన్నా చెప్పడం జరిగిందా? అదే ఆల్ ది బెస్ట్ అని, అంతే. ఇంకా ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. నేను ఎక్కువ మాట్లాడలేను కదా ఎవరితో. హాయ్, థ్యాంక్ యూ సార్ అని చెప్పాను, అంతే. ఓకే, తర్వాత ఇంటరాక్షన్ ఏం జరగలేదు ఆయన సినిమాల గురించి గట్టా మీరు చెప్పడం కానీ? నేనేం చెప్తాను, అంత పెద్దవాళ్ళకి మనం ఏం చెప్పగలం. ప్రసన్నవదనం ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది? ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతుంది దీంట్లో? హైలైట్స్ ఏంటి? మంచి థ్రిల్లర్ అండి. థ్రిల్లర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది అలా చూస్తారు. డెఫినెట్గా మంచి థ్రిల్లర్ చూసామన్న దాంతో అయితే బయటకు వస్తారు నమ్ముతున్నాను. మీ సినిమాలో ప్రతి సినిమాలో ఒక పాట వైరల్ అవుతుంది, అది కొంచెం ఓపెనింగ్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఈ సినిమాలో ఎలా ఉండబోతున్న సాంగ్స్? అదే ఆయన ఇందాక బీజిఎం గురించి చెప్పారు జరుగుతుందని, ఆ సాంగ్స్. అందులో సాంగ్కి స్కోప్ లేదండి, ఒక సాంగే ఉంటుంది. అది అవుతుందండి, ఇంకో త్వరలో వస్తుంది. అంటే మ్యాక్సిమం ఈ సినిమా బీజిఎం మీద థ్రిల్లర్ కాబట్టి, థ్రిల్లర్కి డైరెక్టర్ అంత ఇంపార్టెంట్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి. సో బీజిఎం గురించే మాట్లాడతారు కదా, ఆబ్వియస్ థ్రిల్లర్లో డైలాగ్స్ తక్కువ ఉండి. మిగతా అదర్ సినిమాలకి మీకు అలా కుదిరిన సాంగ్స్, ఈ సినిమాకి ఒక 1 అంటున్నారు. ఒక సాంగ్ అంటే ఇది కంప్లీట్ వేరే సినిమా కదా, అంబాజీపేట లాంటి సినిమా ఉంటే వేరేలా ఉండేది. ఇది ప్రసన్న థ్రిల్లర్ కాబట్టి దీని ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ లాగా ఉంటుందా, లేదంటే ప్రమోషనల్ సాంగ్? లేదంటే ప్రమోషనల్ సాంగ్ ఆ టైప్ ఉంటుంది. బట్ మ్యూజిక్ సాంగ్స్కి అయితే స్కోప్ లేదు. ఓకే. అండ్ మీ క్యారెక్టర్తో వచ్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమాలకు సంబంధించి? ఎందుకంటే టీజర్లో కొంచెం ఇంట్రెస్టింగ్ కలుగుతుంది, మీ క్యారెక్టర్ చుట్టూ స్టోరీ అంతా తిరుగుతుందని క్లియర్గా తెలుస్తుంది ఆ బ్లైండ్నెస్ మీద. సో ఆ క్లైమాక్స్ వరకు అది ఎలా తిరిగింది, ఆ క్యారెక్టర్ చుట్టూ సీన్స్ ఎలా ఉండదు? అదే నవ్వుకుంటారు, కొన్ని తనకి ఎదురయ్యే వాటి గురించి చూసి నవ్వుకుంటారు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చే వాటికి జాలేస్తుంది, అసలు ఇది ఎలా బయటపడతాడు అని ఒక
ఎదురు చూస్తారు ఆయన ఎలా బయటపడతాడు అని. సో ఇవన్నీ ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు స్టైలిష్గా కనిపిస్తూనే కొంచెం ఎంటర్టైన్ చేస్తారు అయితే. టీజర్లో చూస్తున్నారు కదా మంచి మంచి కాస్ట్యూమ్స్ వేశారు. అవును, ఈ సినిమా కుదిరినట్టుండే మీరు మిగతా సినిమాలతో పోలిస్తే ఆ కథకి అవిట్లకి మీకు కొంచెం కాస్ట్యూమ్స్ కానీ అంటే న్యాచురల్ సినిమాలు చేశారు, ఇది కొంచెం ట్రెండీ లుక్ కాబట్టి అవునండి చూస్తున్నాం కదా వెనకాల కొంచెం హీరో లుక్ వచ్చేసి కాస్ట్యూమ్స్ గట్ట షర్ట్స్. ఏంటంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కాస్ట్యూమ్స్ ఇచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారా? అంటే 2-3 సినిమాల నుంచి కొంచెం అదే నాకు ఫస్ట్ అర్థం కాలేదన్నమాట కరెక్ట్గానే ఉన్నానా లేదా అని. బట్ మా డిజైనర్స్ ప్రతిభ అండ్ అశ్వన్ నా ఫ్రెండ్స్ వాళ్ళు, సో వాళ్ళు బాగా కేర్ తీసుకున్నారనమాట కాస్ట్యూమ్స్ విషయంలో. నాకు ఏ సెట్ అవుతాయి, ఏ సూట్ అవుతాయి అన్న దాంట్లో దానికి ఎక్కువ టైం తీసుకుని చేశారనమాట, కాస్ట్యూమ్లో కరెక్ట్గా కనపడాలి అని. అండ్ అమ్మాజీపేట రిలీజ్ డే రోజు అదే ప్రీమియర్స్ చేస్తారు ముందు రోజు, అది బాగా ఎమోషనల్ అయ్యారు. మీ వీడియో బాగా వైరల్ అయింది, అందరిని హగ్ చేసుకొని చాలాసేపు. అంటే అంతకుముందు మీరు ఓటీటీలో పెద్ద హిట్ కొట్టినా లేదంటే థియేటర్కల్ హిట్ కొట్టినా అంత ఎమోషన్ అవ్వలేదు, ఈ సినిమాకి సంబంధించి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. వీళ్ళు ఎక్కువ ఎమోషన్ అయిపోయారు, శరణ్య శివాని. నేను ఆ రోజు ఏడవలేదు కానీ చాలా హ్యాపీ, హై వచ్చిందనమాట, ఎక్కువ మంచి హై వచ్చింది. అంతే అంటే ఒక 2 years ఒక దాని మీద కూర్చున్నప్పుడు ప్రాజెక్ట్ మీద థియేటర్లో అలా అరుపులు వస్తున్నప్పుడు అప్పుడు ఆబ్వియస్గా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీకు ఇండస్ట్రీలో ఎవరు ఇన్స్పిరేషన్ అండి? మీకు ఎక్కువ కలిసి మీకు కొంచెం ఇన్పుట్స్ ఇచ్చే హీరోలు ఎవరైనా ఉన్నారా రెగ్యులర్గా ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ? లేదంటే అంటే నేను వర్క్ చేసిన హీరోస్ అందరూ మాట్లాడతానండి ఇప్పుడు రెగ్యులర్గా, అందరితో నేను వర్క్ చేసిన హీరోస్ అందరితో మాట్లాడతాను. ఎక్కువ నా బ్యాచ్తోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. మా చాయ్ బిస్కెట్ నేను ఎప్పుడైతే షార్ట్ ఫిల్మ్ చేశాను ఆ బ్యాచ్, సందీప్ కానీ అనురాగ్ కానీ శరత్ కానీ, అనురాగ్ అన్న శరత్ అన్నతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే. సో సలహాలు ఏమైనా ఉన్నా అనురాగ్ అన్న లాంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. సో నాకు ఎప్పటి నుంచో వాళ్ళే కాబట్టి సో వాళ్ళు చెప్పింది వింటుంది. మీ కెరియర్లో వాళ్ళ ముగ్గురు పార్ట్ ఎలా ఉంటుందండి? మీ డిసిషన్స్లో కానీ స్క్రిప్ట్ చూసింగ్లో కానీ అలా ఇన్పుట్స్ కానీ ఏమన్నా అంటే? కీ రోల్ అయితే ప్లే చేస్తారండి. నేను సబ్జెక్ట్ అయితే నేనే డెసిషన్ తీసుకుంటాను. ఒకసారి ఏమన్నా ఎలా చేయొచ్చు అని అయితే అడుగుతాను అన్నమాట. చిన్న చిన్న డౌట్లు ఉంటే రెక్టిఫై చేసుకుంటాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ప్రసన్న వదనంతో రాబోతున్నారు, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టు వస్తున్నారు. సో దీంతో మరో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.